అఖండ 2 బాలయ్య బాబు గారు. సో మరి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఓన్లీ బాలయ్య బాబు గారి ఫ్యాన్సే కాకుండా న్యూట్రల్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా సినిమా కోసం వెయిట్ చేశారు. ఎందుకంటే ఆ టీజర్లో కావచ్చు, ఆ గ్లిమ్స్లో కావచ్చు, ఆయన లుక్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా మందిని అట్రాక్ట్ చేశాయి. సో మరి 5th వస్తుంది అని చెప్పేసి చాలా చాలా నమ్మకంగా టికెట్స్ బుక్ చేసుకోవడం, అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు బుక్ చేసుకుందామని చెప్పేసి థియేటర్స్ దగ్గర వాళ్ళ కటౌట్స్ కావచ్చు, బాలయ్య బాబు గారి కటౌట్స్ కావచ్చు, పాలాభిషేకాల కోసం అన్నీ కూడా చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. సో మరి ఆఖరి నిమిషంలో పోస్ట్పోన్ అయిన తర్వాత చాలా చాలా బాధపడ్డారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి అదంతా కూడా బాలయ్య బాబు గారికి దిష్టి పెట్టారు చాలా మంది కూడా. ఆ దిష్టి వలన ఇదంతా కూడా జరిగింది, అంటే పోస్ట్పోన్ అవ్వడం వల్ల దిష్టి అంతా కూడా పోయింది అని చెప్పేసి అనుకున్నారు. సో మరి ఇప్పుడు ఏంటంటే బాలయ్య బాబు గారికి అఖండ 2 సినిమాకి తగిలినటువంటి దిష్టి అంతా కూడా పోయే విధంగా ఒక గ్రాండ్ టీజర్ని మాత్రం రిలీజ్ చేశారు. సో మరి అందులో బాలయ్య బాబు గారి బీభత్సం, ఆయన తాండవం, అఖండ తాండవం అంతా ఇంత కాదు. చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అంటే కాలు నేల మీద నిలవదు, గూస్ బంప్స్ పక్కా వస్తాయని చెప్పేసి ఒక టీజర్ని చూస్తే డెఫినెట్లీ మనకు అర్థం కావాలి. బాలయ్య బాబు గారి ఒక్కొక్క డైలాగు, ఆయన ఒక్కొక్క లుక్స్ కావచ్చు ఎంత అద్భుతంగా చూపించారంటే అరే నిజంగా దేవుణ్ణి మనం చూస్తున్నామా బాలయ్య బాబు గారి రూపంలో శివుణ్ణి అని చెప్పేసి అందరికి ఒక ఫీల్ వచ్చే విధంగా కనిపిస్తుంది. సో మరి ఓవరాల్గా ఈ టీజర్లో మనం చూస్తూ ఉంటే ఒక దిష్టి తీసే ఏదైతే మనకు క్యారెక్టర్ ఉందో, అంటే ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సో మరి అది అందరినీ కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ అఖండ 2 సినిమాకి బాలయ్య బాబు గారికి తగిలినటువంటి దిష్టి అంతా కూడా ఒక అఘోర రూపంలో బాలయ్య బాబు గారే తీసేసుకున్నారు అని చెప్పేసి, అంటే ఒక వ్యక్తి ఎవరైతే విలన్ ఉంటారో తన్ని తల పట్టుకొని పైకి లేపేసి ఆ తలతోనే దిష్టి తీయడం అనేది, సో ఆ ఒక్క ఇన్సిడెంట్ అనేది అందరికీ కూడా చాలా చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు తగిలినటువంటి దిష్టి అంతా కూడా ఎవరో తీయాల్సిన అవసరం లేదు, బాలయ్య మీరే తీసేసుకున్నారు అని చెప్పేసి. సో ఓవరాల్గా ఈ టీజర్ అంటే ఆది పినిశెట్టి గారి తాంత్రిక శక్తులు దాని గురించి కావచ్చు, ఆ కుంభమేళా కావచ్చు, చాలా చాలా అద్భుతంగా తీశారు. అండ్ ఎవరైతే ఈ సినిమాకు బజ్ తగ్గిపోయింది అంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క మాట, అసలు ఎవరైతే మీరు మాట అంటున్నారో మీరే అఖండ తాండవం ఆడిస్తారు థియేటర్లో అని చెప్పేసి ఒక మాట అయితే చాలామంది ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈరోజు నైట్కి ప్రీమియర్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి, రేపు చాలా గ్రాండ్గా రిలీజ్ కూడా ఉంది. ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ సినిమా గురించి నెగిటివ్గా యాంటీ ఫ్యాన్స్ మాట్లాడారో వాళ్ళందరికీ కూడా నోటి మీద వేలేసుకునే విధంగా బాలయ్య బాబు గారు సమాధానం చెప్తారు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. మరి చూడాలి సినిమా ప్రీమియర్స్ పడ్డ తర్వాత ఎలాంటి టాక్ వస్తుంది ఏంటి అని.